నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం మండలంలో స్థానిక కర్లపాలెంలో నూతనంగా రెడ్డి మిత్ర సేవా సంఘం ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజిక వర్గంలో గాని ఇతర సామాజిక వర్గంలో గాని ఆపదలో ఉన్న వారికి చేయూతను ఇవ్వటం, మెడికల్ క్యాంపులు నిర్వహించిన సేవ చేయటం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా హరిబాబు రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా ఈ వేదిక మీదకు వచ్చి పార్టీలకు అతీతంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నందువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హరిబాబు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడినప్పుడు ఏం చేయడానికి చెప్పలేదు. ఓకే అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు మాట్లాడుతున్నాం. అధ్యక్షుడు గౌరవ రోడ్డు మీద ఎవరైనా లేని వారు ఎవరన్నా మన పక్క తీసుకెళ్ళి భోజనం పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాం. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఉండేది. మా ఫ్రెండ్స్ నాకు సంబంధించిన కుర్రవాళ్ళు కానీ లేదా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుని ఒక 500, 1000, 2000 ఎంతో కొంత తీసుకుని లేని వారికి తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళకి బీమా అలాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెడ్డి సేవలను పెట్టారు అన్న సంగతి తెలిసిన కానీ నాకు చాలా ఆనందం. ఎందుకంటే మనం అనుకున్న ఆలోచనని వేరే మన గవర్నర్ అమలు చేస్తున్నారు. దీంట్లో నేను ఎంతో కొంత నా వంతుగా కృషి చేయాలి అన్నది నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీకు ఏ ఒక్క విషయం అయినా కానీ మీరు కానీ మనం అంతా రోజు కృషి ఉన్నది. కృషి ఉంటే మనం వేరే చేయగలుగుతాం. అంతేగాని ఇప్పుడు వాడు ఉన్నట్టు కింద మనలో ఒకడు ఉన్నాడు. ఈ పార్టీని పోతే మనకు అనవసరం. అవి మొత్తం ఉంటాయి, పోతా ఉంటాయి. మనం ఎదురులోకి అన్యాయం జరిగినప్పుడు మనమంతా ఒక మాటగా ఉండాలి. కొమ్ము కాసుకుంటాము, మళ్ళీ అటుపక్క ఇటుపక్క అని కాదు. న్యాయం అన్నాక ఒకే భావంలో ఉండాలి. పెట్టి మాట్లాడి ఆడేతో మాట్లాడి నీళ్ళతో మాట్లాడుకోవడం అవి కూడా మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుని అప్పుడు న్యాయంగా మనం మాట్లాడినప్పుడే మనం చేయగలిగింది. మనకి ఎలాంటి అపవాదం రాదు. ఇది నేను కోరుకునేది. పార్టీలకు అతీతంగా మనం అందరం ముందుకెళ్తున్నాం. కానీ 10 ఏళ్ల క్రితం బాపట్లలో రెడ్డి సేవా సంఘం అని చెప్పేసి మనకి వలసమారాలు ఏం జరిగింది. అప్పుడు కూడా హరిబాబు రెడ్డి గారు ముందున్నారు. మేము 2-3 ఏళ్ళు వరుసలో తిరిగి అన్ని చోట్ల ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వసూలు చేసి మన నియోజకవర్గ స్థాయిలో మనం బాపట్ల పంపించాం. 2-3 సంవత్సరాలు నడిపారు. తర్వాత వాళ్ళ స్వలాభం కోసం లేదా రాజకీయ స్వార్థం కోసం ఆ సంఘాన్ని అంతటితో సమాధి చేసేసారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆ విషయం చెప్పాలి. ఈరోజు రెడ్డి సేవలు ఆ కార్యక్రమాల్ని గ్రహించి ఈరోజు మన కర్లపాలెం మెయిన్ సెంటర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది రెడ్డి సోదరులందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలానే ఈ రెడ్డి సేవా మిత్ర కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో మెంబర్స్ని కూడా తీసుకుంటాము. అలానే మెంబర్స్ని ఎన్నిక చేసిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఏదైతే సమస్యలు రెడ్డి సామాజిక వర్గంలో ఉంటాయో ఆ ట్రెజరర్ ద్వారా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అలాగే ట్రెజరర్ ద్వారా సమస్యని నలుగురే, అంటే ఇప్పుడు మేజర్గా ఒక గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత 10 సమస్యలు తీసుకొస్తారు. ఏదైతే ఈ నలుగురికి సమస్య తీర్చాలనే భావన, తీర్చాల్సిందే అన్నది వచ్చిందో దానికి ఖచ్చితంగా ఈ నలుగురి మీదే డిపెండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమం ముందు సాగిస్తాము. అలానే రానున్న కాలంలో ఈ రెడ్డి సేవా మిత్రం ద్వారానే పాయింట్ అనేది తీసుకుని ఈలవాడ నరసింహారెడ్డి విగ్రహమా లేక వేమారెడ్డి గారి విగ్రహం అనేది త్వరలో ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రెడ్డి సేవా మిత్ర అధ్యక్షులు నందువర్ధన్ గారికి, అలాగే ఈ రెడ్డి సేవా మిత్ర నడిపేటువంటి వారికి గ్రూప్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చినగంజ మండలంలో గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు నడుపుకునే వ్యాపారస్తులు గ్యాస్ దొరకకపోవడంతో కట్టెపొయ్యిల్లో వంటలు చేసి జీవనోపాధి సాగించనున్నారు. పాత రోజుల్లో కట్టెల పొయ్యితో వంటలు చేసిన రోజులు కల్పిస్తున్నాయని పెద్దలు అంటున్నారు. ఇక గ్యాస్ తో పని లేకుండా కట్టెలతోనే వ్యాపారాలు చేసుకోవడం ఇబ్బంది ఉండదని వ్యాపారస్తులు అంటున్నారు. చినగంజలో గ్యాస్ ఇళ్లలో కావాలన్న అత్యవసరాన్ని బట్టి 3000 నుండి 5000 వరకు
బ్లాక్ లో దొరుకుతుందని అన్నారు. స్వచ్ఛరథం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని నిర్వాహకుడు కట్టామూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనికిరాని ప్లాస్టిక్, పాత పుస్తకాలు, పాత ఇనుము ఇచ్చేవారికి ఉపయోగపడే వస్తువులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మరియు ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ వాహనం తిరుగుతుందని ఆయన చెప్పారు. మరియు ప్రతి గురువారం వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన మరియు వారి దగ్గర ఉన్న పాత పుస్తకాలను సేకరించి వారికి అవసరమైన పెన్నులు, నోట్ల పుస్తకాలు అందిస్తున్నామన్నారు. స్వచ్ఛతలో నా పేరు కట్టా త్రిమూర్తి. ఇది ప్రభుత్వం వారిచే ప్రవేశపెట్టిన స్వచ్ఛరాధం. ఇది ప్లాస్టిక్ వస్తువులు, పుస్తకాలు, అట్టపెట్లు, స్టీలు, అల్యూమినియం, ఇనుము, గ్లాస్ వస్తువులు అన్ని తీసుకుంటాము. ప్రభుత్వం వారు తగిన ధర నిర్ణయించారు. ఆ ధరకు మాత్రమే ఈ వస్తువులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు బెల్లం, చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇక పారాషూట్, ఇక అలాంటివి, ఇక సబ్బులు, సరుకులు, ఇంకా కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకొని వాళ్ళు నచ్చిన వస్తువులు తీసుకుంటారు. ఇది బాగా కర్లపాలెం మండలంలో తిరుగుతుంది. ఒక్కొక్క రోజు 2 ఏరియాలకు తిరుగుతుంది. ఈరోజు 8వ తారీఖు అవడం వల్ల ఈరోజు పాతనందాయపాలెం, ఏటరవారిపాలెం 2 గ్రామాలు తిరుగుతుంది. అది ఇక దీంతో పోల్చుకుంటే జనాలకు బాగా అవగాహన ఉంది. ఈ ప్లాస్టిక్ వస్తువులు, ఈ ఇనుప వస్తువులు కానీ, స్టీల్ కానీ ఎక్కువ మొత్తంలో వేసి ప్రజలు బాగా ఉపయోగించుకున్నారు ఈ స్వచ్ఛరాధాన్ని. ఈ కర్లపాలెం మండలం తరఫున ప్రతి గురువారం ఇది స్కూల్ డే తరఫున ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి పిల్లలకి అవగాహన కలిగిస్తాము. అది పిల్లలు అవగాహన కలిగించడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకో 4గురికి చెప్పడం వల్ల బాగా అవగాహన కలుగుతుంది. ఇది బాగా జనాల్లోకి వెళ్తూ ఉంది. పిల్లలకి వాళ్ళు పుస్తకాలు ఇస్తూ ఉంటారు. అవి తీసుకొని మా దగ్గర ఉన్న పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు అవన్నీ ఇస్తూ ఉంటాం మేము. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బాపుల టౌన్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసనకారులు రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అసలు అది ఎప్పుడు పూర్తవుతుందో చంద్రబాబు నాయుడుకి తెలియదని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. వలం డబ్బు సంపాదించుకోవడానికి చంద్రబాబు అబద్ధపు మాటలు చెబుతున్నారని, 2028 నాటికి అమరావతి పూర్తి కాదని ఆయన పేర్కొన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళల గురించి అబద్దాలు ప్రచారం చేస్తున్న రాధాకృష్ణను 2029లో వైసీపీ ప్రభుత్వం రాగానే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా వెంటనే వచ్చి ఆడవాళ్ళందరికీ క్షమాపణ కోరుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు కోరుకునే జర్నలిజం, ప్రజలు ఆకాంక్షించే జర్నలిజం అని సిగ్గుపడతారు. మీరు ఈ ప్రభుత్వాన్ని రక్షించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థి చేయాలని, వైఎస్ఆర్ అభ్యర్థి చేయాలని తప్ప మీ ఆలోచన వేరే లేదు. దీనికి ఎంతైనా తగ్గిస్తారని చెప్పడానికి ఈ మహిళా నిశ్చిపించిన మీరే నిదర్శనం. ఎందుకంటే టీవీ అంటే కానీ దానికి మీరు TCL చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అనే ఒక మహిళా ద్వేషి మాట్లాడినటువంటి నికృష్టమైన భాషకు వ్యతిరేకంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, ఈ రాష్ట్రంలో చంద్రబాబుకి నువ్వు ఎలాంటి కొమ్ము కాసినా ప్రజల మీద గేమ్ ఆడొద్దని, పర్టికులర్ గా మా మహిళా మతాల మీద మీరు చేసినటువంటి భాష నీతి భాషమైనటువంటి భాష, చేతకారి దత్తమ్మలు మాట్లాడే భాష, మహిళా లోకాన్ని కించపరిచే భాష, వాటన్నిటికీ మీరు ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే దీనికి కారణం లేకపోలా ఇంత తెగింపు రాధాకృష్ణకి ఎలా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని రక్షించాలి, చంద్రబాబు నాయుడు గారిని కాపాడాల ఉద్దేశంతోనే మహిళల మీద ఈ విధంగా కించపరిచే విధంగా ఆంధ్రజ్యోతి రాతలు రాసింది కోతలకు వస్తా ఉంది. ఎందుకంటే ఒక ప్రక్క రాజధాని నెపంతో 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించిన 2028 కల్లా కంప్లీట్ చేస్తారని చెప్పిన చంద్రబాబు నిరోధము ఎప్పుడైద్దో తెలియదంట, ఏం చేస్తాడో తెలియదంట. రోడ్లకి రుణం లేకపోతే ఆ కాలువలకి రోడ్లు చేస్తే ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని దాసి దోచుకోవటం కాదని అడుగుతాం. దానిని కాపాడాలని ఈరోజు ఒక కుట్రతో ఏబిఎన్ రాధాకృష్ణ ప్రవర్తిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు వృధా ఎందుకు, 20,000 కోట్లతోనే రాజధాని కట్టొచ్చు. పర్టికులర్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం ప్రిడామినెంట్ గా అన్ని హంగులతో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని బాగు చేసి ఇక్కడ రాజధాని కడితే బాగుంటుందని చెప్తే 20 లక్షల కోట్ల 2 లక్షల కోట్ల రూపాయలు కాజేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశాడు. జగన్ గారు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలని ఉద్దేశంతో మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 9న బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామం సమీపంలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వేదికపై రైతులకు ప్రత్యేకంగా భూమి పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలి జ్యోతిబాబు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగున ఆదిశేషు సంయుక్తంగా పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నీలా జ్యోతిబాబు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. రేపు అనగా 9వ తారీఖు ఉదయం 10 గంటలకు వేమూరు నియోజకవర్గంలోని బట్టిపల్లి మండలంలో సూర్యపల్లి వ్యాపారం మధ్య ప్రజావేదిక జరుగుతుంది. ఈ ప్రజావేదిక రామరావు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. రైతులకు హాస్పిటల్ పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మన వేమూరు నియోజకవర్గంలోని వికలాంగులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలి. అదేవిధంగా దివ్యాంగులకు మరి ఉచిత బస్సు, అదేవిధంగా 6,000 ఉన్న పెన్షన్, 6,000 పెన్షన్, 15,000 పెన్షన్ ఇచ్చాడు. అదే 3 వీలర్స్ 3 చక్రాలు పలుస్తారు. కాబట్టి కృతజ్ఞతగా మనందరం కలిసి కూడా దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం కోరుతున్నాం. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలు పొడి చెత్త, తడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి పొలాలకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేస్తున్న షెడ్లను దగ్గరగా చూసి అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి పనితీరును గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా తడి చెత్త నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువు భూమి ఉరుకును పెంచుతుందని, పంటల దిగుబడిని మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే చెత్తను సరిగ్గా వేరు చేయడం ద్వారా గ్రామంలో పరిశుభ్రత పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రతి ఇంట్లో అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మీడియా సోదరులందరికీ శుభోదయం. మరి నర్సాపేట మండలం మొలకలూరు గ్రామంలో ఈ డంపింగ్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఈ చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాన్ని ఇవాళ మనం విజిట్ చేయడం జరిగింది. సచివాలయం సిబ్బంది దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామ నాయకులందరూ కూడా గ్రామంలో ఉన్న చెత్తలంతా తీసుకొని పాడైపోయిన కూరగాయలు కానీ చెత్త కానీ ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లో తీసుకురావడం జరుగుతుంది. ఇవి కుళ్ళిపోయిన తర్వాత దీని నుంచి మెటీరియల్ తయారు చేస్తూ ఉన్నారు. ఇది పొలాలకు కానీ మొక్కలకు కానీ చక్కగా తయారు చేసి మరి ఎరువుగా వాడుకోవడానికి ఇది ఒక సైంటిఫిక్గా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇక్కడున్న సిబ్బంది కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.
మరి ఇక్కడ కేంద్రాన్ని మీరు వీడియోలో చూడొచ్చు, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో మెయింటైన్ చేస్తే మనం అన్ని విధాల మన గ్రామంలో ఉన్న వేస్ట్ని మనమే చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. అదే డంపింగ్ చేసుకొని దీంట్లో నుంచి కూడా మన మొక్కలకు సరిపోయే ఎరువును మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చు. ఇది అనాదిగా ఉన్న ప్రక్రియ. దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా తోడ్పాటుతోటి ఈ కేంద్రాలను చక్కగా మెయింటైన్ చేస్తున్నాము. అందుకని దీన్ని విజిట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఎంతో చక్కగా మెయింటైన్ చేస్తున్న గ్రామ నాయకులకు కానీ సచివాలయ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. సచివాలయ గదులు ఎప్పుడు తాళాలు వేసి ఉండటంతో స్థానికులు తమ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంతో గ్రామానికి సంబంధించిన వివిధ ధృవీకరణ పత్రాలు మరియు ఇతర పనుల కోసం వచ్చేవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సమస్య పరిష్కారం కోసం గంటల తరబడి, రోజుల తరబడి ఉన్న అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైందమ్మా, ఎందుకు తిరుగుతున్నావు? అయ్యా వారం నుండి తిరుగుతున్నాయ్యా. ఈ ఆఫీస్కి ఎవరు రావట్లేదు, చేయట్లేదు. ఎన్ని రోజులు ఉండాలని చెప్పని మానుకొని ఏం చేయాలయ్యా? కూలి పని చేసుకునే వాళ్ళం మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.